సైబర్ నేరాలు, సైబర్ భద్రత అనేటటువంటి అంశం గురించి శ్రోతలతో డాక్టర్ సివి కృష్ణవేణి గారు అనేకమైనటువంటి అంశాలు ముచ్చటిస్తున్నారు. ఇది చాలా అత్యవసరమైనటువంటి అంశం అందరికీ కూడా. ఎందుకంటే అందరము సెల్ ఫోన్లు వాడుతున్నాము, అందరం కంప్యూటర్లు వాడుతున్నాము, అందరూ డిజిటల్ పేమెంట్లు ఎక్కువగా చేస్తున్నాం. తోటకూర 10 రూపాయలు కొన్నప్పుడు కూడా మనము 10 రూపాయలు పే చేస్తున్నాం. అరటిపళ్ళు కొంటే అక్కడ స్కానర్స్ అవి ఉంటున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అందరూ తెలుసుకోవాల్సినటువంటి మంచి మంచి విషయాలు చెప్తున్నారు వీరు. మేడం నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు మనం గత వారం కూడా ముఖ్యంగా బయట ఇంటర్నెట్ కెఫేల్లో కానీ హోటల్స్లో కానీ అట్లా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు వైఫై వాడేటప్పుడు. అలాగే .apk ఫైల్స్ అలాంటివి ఏమైనా ఉంటే అది మనం డౌన్లోడ్ చేసుకోకూడదు అని. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పేరు పెట్టి చెప్పి మోసం చేసి మనల్ని డబ్బులు పంపించమని అలా చేసేటటువంటివి అవన్నీ గురించి చెప్పారు. మరి ఈ వారం మరిన్ని వివరాలు శ్రోతలతో పంచుకోండి. ముఖ్యంగా ఈ చాలా మెసేజ్లు వస్తుంటాయి మనకి, మీ క్రెడిట్ కార్డు లిమిట్ పెంచాము అని. చాలామంది ఏం చేస్తారా, అప్పు చేసి ఎన్నో కొనేసుకునే యాటిట్యూడ్ మనకి చాలా ఎక్కువగా ఉంది. అందులో ఈ క్రెడిట్ కార్డు చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాంటి క్రెడిట్ కార్డు 50,000 అనుకోండి మన లిమిట్. 50,000 దాటి ఏం కొనలేకపోతున్నాం. వాడు ఎప్పుడైతే 75,000 చేసాం, ₹1,00,000 చేసాం అని చెప్పి అలా ఇలాంటి దాంట్లో కూడా కొన్ని మోసాలు జరుగుతున్నాయని చెప్పి విన్నామండి. వాటి గురించి చెప్తారా? తప్పకుండా సార్. క్రెడిట్ కార్డ్ యూసేజ్ ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. సో దానికంటూ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునేటప్పుడే మన శాలరీ బేస్ని బట్టి, మన ఎక్స్పెండిచర్ని బట్టి మనము ఒక అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ 50,000 లిమిట్ అలా పెట్టుకుంటాం సార్. సో యాక్చువల్లీ ఇలాగా సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తారంటే, ఈ క్రెడిట్ కార్డు డీటెయిల్స్ వాళ్ళ చేతుల్లోకి పడ్డాయి అనుకోండి, క్రెడిట్ కార్డ్ నంబర్ అలాంటివి. సో ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని మనకి కాల్ చేస్తారు. కాల్ చేసి వాళ్ళు మన నుంచి ఏ డేటా అడగరు, మీ నేమ్ ఏంటి అని అడగరు, మన డేట్ ఆఫ్ బర్త్ అడగరు, బ్యాంక్ డీటెయిల్స్ ఏమీ అడగరు. వాళ్ళు ఆల్రెడీ ఆ డేటా అంతా ప్రొక్యూర్ చేసేసుకొని ఉంటారు. సో వాళ్ళు ఫస్ట్ మనల్ని నమ్మిస్తారు. ఎలా, మీరు పలానా, మీ నేమ్ ఇది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇది, మీ క్రెడిట్ కార్డ్ నంబర్ ఇది, ఇష్యూ చేసిన బ్యాంక్ డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ నంబర్ కూడా వాళ్ళే చెప్తారు, సివివి నంబర్ కూడా వాళ్ళే చెప్తారు. అన్నీ చెప్పి సో మనకు అప్పటికి వాళ్ళ మీద నమ్మకం కుదురుతుంది. ఓకే, ఈ కాల్ బ్యాంక్ నుంచే వచ్చింది, ఇది ఫ్రాడ్ ఆర్ స్కామ్ కాల్ కాదు అని మనకి ఎప్పుడైతే నమ్మకం కుదిరిందో అప్పుడు వాళ్ళు ఇక్కడ సో ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, మీ క్రెడిట్ కార్డు మీవన్నీ మేము సిబిల్ స్కోర్ సో మీ డీటెయిల్స్, మీ పర్చేజ్ ట్రాన్సాక్షన్స్, పేమెంట్ అన్నీ చూసామండి. సో అంత పక్కాగా ఉంది కాబట్టి మీకు క్రెడిట్ కార్డ్ లిమిట్ 50,000 నుంచి 1,00,000 చేస్తున్నాము. సో మీరు మళ్ళీ బ్యాంక్ వచ్చి ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ చేయక్కర్లేదు. మీకు ఇప్పుడు ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ మాకు చెప్పేసేయండి. సో ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ 50,000 నుంచి 1,00,000 అయిపోతుంది అని చెప్తాం. సో వాళ్ళు చెప్తారు. సో అలా చెప్పినప్పుడు మనకు వచ్చిన ఓటీపీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే ఆ మరుక్షణమే బ్యాంక్ అకౌంట్లోని అమౌంట్ అంతా కూడా సైబర్ నేరగాళ్ళ చేతుల్లోకి వెళ్తుంది. బ్యాంక్ అకౌంట్లోది వెళుతుందా, లేదా ఆ క్రెడిట్ కార్డ్ నుంచి ఆ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్తో ఈ ఓటీపీ అది అట్లా తీసుకొని వాళ్ళు ₹1,00,000 అట్లా ఎంతో లేకపోతే 50,000 తీసేసుకోవడానికి అవకాశం ఉందా? ఇది ఏంటంటే, ఒకటి బ్యాంక్ డీటెయిల్స్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉందనుకోండి, బ్యాంక్ అకౌంట్లోని అమౌంట్ వాళ్ళు డ్రా చేసుకోవడానికి కావాల్సిన ఓటీపీ కోసం ఈ కాల్ వచ్చింటే బ్యాంక్ అకౌంట్లోని బ్యాలెన్స్ కట్ అవుతుంది. అలా కాకుండా క్రెడిట్ కార్డ్ మిస్యూజ్ అంటే క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, పర్చేస్ చేసింది అంటే 50,000 అమౌంట్కి మనం కాకుండా వాళ్ళు పర్చేస్ చేశారు, ఓటీపీ ఇవ్వాలి. అలాంటప్పుడు క్రెడిట్ కార్డ్ మిస్యూజ్ అవుతుంది. అక్కడ ఫ్రాడ్ ఏంటి, క్రెడిట్ కార్డ్ మిస్యూజ్ అన్నది ఫ్రాడ్. ఇంకో రకంగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మన బ్యాలెన్స్ మిస్ అవ్వడం అన్నది ఇంకొక టైప్ ఆఫ్ ఫ్రాడ్. ఏ రకంగానైనా మనకి 50,000 మనం ఎంతవరకు మనకు లిమిట్ ఉంటుందో అంతవరకు మనకి మన డబ్బులు మన అకౌంట్లోంచైనా పోతాయి, లేకపోతే మనం తిరిగి ఆ క్రెడిట్ కార్డు ఆ బ్యాంకుకి మనం కట్టుకోవాలి తర్వాత. కాబట్టి ఇలా మీ క్రెడిట్ కార్డ్ లిమిట్స్ పెంచుతున్నాము, మీరు మాకు ఓటీపీ చెప్పండి అనేటటువంటిది సాధారణంగా ఎక్కువగా వస్తున్నది. అది జాగ్రత్త పడాలి.
ఇంకా ఈ కొరియర్లు మీకు పంపించాము, లేకపోతే గిఫ్ట్లు పంపించటము, లేకపోతే ఒక సెల్ ఫోన్ పంపించాము. ఇటీవలే ఎవరితో విన్నానండి, ఏదో ఒక మంచి సెల్ ఫోన్ పంపించాము మీకు. ఆ సెల్ ఫోను అంటే ఆ సెల్ ఫోన్ వాళ్ళ సిమ్ అందులో వేసుకుంటారు. అప్పటికే ఆ సెల్ ఫోన్లో వాళ్ళు ఏదో మాల్వేర్ ఏదో పెట్టి పెడతారు. వెంటనే ఆ సిమ్లోని డేటా మొత్తం అన్నీ తీసుకుని అక్కడి నుంచి చాలా ఎన్నో డబ్బులు పోయిన సందర్భాలు కూడా చూసాం. ఇలా ఈ కొరియర్ ఏంటి, కొరియర్ స్కామ్స్ ఏంటి, ఎలా చేస్తారు? ఇక్కడ మీరన్నట్లు వాళ్ళు పంపించిన మొబైల్ మనం యూజ్ చేస్తే అందులో ఉన్న మాల్వేర్ వల్ల మన డేటా వాళ్ళ చేతుల్లోకి పోవడం ఒక టైప్ ఆఫ్ ఫ్రాడ్. అలా కాకుండా ఆ పార్సల్లో ఏముందో కూడా తెలియదు, బట్ పార్సల్ వచ్చింది. సో ఈ పార్సల్ తీసుకోవాలి అన్న ఓటీపీ చెప్పాలి, క్యాన్సిల్ చేయాలన్న ఓటీపీ చెప్పాలి. సో అది అనదర్ కైండ్ ఆఫ్ ఫ్రాడ్. ఇంకా అంతకంటే ద మోస్ట్ డేంజరస్ యాక్చువల్లీ హ్యాపెండ్ రియల్ టైమ్ ఈవెంట్ ఏంటంటే, రియల్ టైమ్ ఫ్రాడ్. ఒక మనిషి, ఒక ఫెడెక్స్ అని ఒక ఇంటర్నేషనల్ కొరియర్ ఉంటుంది, కొరియర్ ఏజెన్సీ. సో ఒక కాల్ వస్తుంది, ఈ పలానా ఇంటర్నేషనల్ కొరియర్లో మీ అడ్రస్, మన డీటెయిల్స్ వాళ్ళకి తెలిస్తే ఎలా మిస్యూజ్ అవుతుంది అనుకున్నాం కదా, ఇది కూడా ఇలా కూడా మిస్యూజ్ చేయొచ్చు. ఏంటంటే మీ డీటెయిల్స్తో ఈ పార్సల్ వచ్చింది, అందులో డ్రగ్స్ ఉన్నాయి, సో మీరు వచ్చి వెంటనే పలానా పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయిపోవాలి అని థ్రెటన్ కాల్ వస్తుంది. అది పోలీస్ అని, కంప్లైంట్ అని, అరెస్ట్ అని వినంగానే ప్యానిక్ అయిపోతాం. ఫస్ట్ ప్యానిక్ చేయటం వాళ్ళ పని. సో దెన్ అప్పుడు ఏం చేస్తామంటే, ఏంటండి మాది కాదు అసలు, నాకేం సంబంధం లేదు అంటే, లేదు మీవే, మీ డీటెయిల్సే అన్నీ ఉన్నాయి, మేము 2-3 సార్లు క్రాస్ వెరిఫై చేసి మరి మీకు కాల్ చేసాము అని చెప్తారు. మనం అప్పటికీ నమ్మకపోతే సరే అయితే వీడియో కాల్ చూడండి, ఆ పార్సల్ చూద్దురు అని వీడియో కాల్ చేసినప్పుడు వాళ్ళు పోలీస్ అటైర్లోనే ఉంటారు, పోలీస్ యూనిఫామ్ అండ్ పోలీస్ అట్మాస్ఫియర్, వాళ్ళు ఉన్న రూమ్, అక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి ఆ వీడియో కాల్లో చేస్తారు. అలా మాట్లాడుతున్నప్పుడు దే డోంట్ అలౌ దిస్ పర్సన్ టు గెట్ అవే ఫ్రమ్ దేర్. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోకుండా వేరే ఏ కాల్స్ లేకుండా అలాగే కూర్చోబెడతారు. సో దాన్ని డిజిటల్ అరెస్ట్ అనే పదం కూడా వాడతారు. దాన్ని డిజిటల్ అరెస్ట్ అంటే మనం వాళ్ళని అరెస్ట్ చేసేస్తాం, డిజిటల్లీ అరెస్ట్. ఆ వీడియో కాల్లోనే ఉండాలి, వాళ్ళు మాట్లాడి సమాధానాలు చెప్తూనే ఉండాలి. వీళ్ళు ప్యానిక్ చేస్తూ ఉంటారు, లేదు నువ్వే పంపించావు, నీ డీటెయిల్సే కావాలంటే మీ రిలేటివ్ సో అండ్ సో కదా అని. అంటే మన మొబైల్లోని కాంటాక్ట్స్ వాళ్ళకి వెళ్ళాయి అనుకోండి, మనం మొబైల్ కాంటాక్ట్స్ కూడా పెట్టుకోవడం అత్త, మామ, అమ్మ, నాన్న అని కూడా పెట్టుంటాం. సో బికాస్ ఆఫ్ దట్ ఆల్సో ఎవరు ఏ నెంబరు అన్న కాంటాక్ట్స్ లింక్స్ కూడా వాళ్ళ దగ్గరికి చేరుకుంటాయి. సో అలాంటివన్నీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్యానిక్ చేసి, సరే ఇదంతా అవ్వద్దు, మేము కేసు కొట్టేస్తాము, సరే మీరు ఒక పని చేయండి, మీ ఇంత అమౌంట్ ఒక 2 lakhs 10 lakhs అమౌంట్ వేయండి అని చెప్తారు. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్రాడ్. ఇంకొకటి కాల్ చేసి ఇలాంటి పార్సల్ ఉంది, మీరు వచ్చి పోలీస్ స్టేషన్కి కలవండి అని చెప్తారు. అలా రాలేదనుకోండి, సరే మరి పోలీసులే వస్తారు మీ ఇంటికి అంటారు. సో మిడిల్ క్లాస్ మ్యాన్ మోస్ట్లీ రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి సొసైటీలో అంటారు కాబట్టి అలాంటి వాటికి కూడా ప్యానిక్ అయ్యి, సరే మీరు అథెంటికేటెడ్ పర్సన్ అంటున్నారు కదా, మీరు డీటెయిల్స్ చెప్పండి అని అడుగుతారు, మీ పాన్ అండ్ ఆధార్ కార్డ్ ఏది, మీరు సో అండ్ సో అని. సో ఇలా తెలియని ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేయొచ్చు. దిస్ ఇస్ సో మచ్ డేంజరస్ స్కామ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఈ డిజిటల్ అరెస్ట్ అనేటటువంటిది ఇండియాలో చాలా చాలా ఎక్కువగా, ఇప్పటికే ఆల్రెడీ కొన్ని వేల మంది ఈ డిజిటల్ అరెస్ట్ బారిన పడినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఆ ఫోన్ రావటము, వాళ్ళు నిజంగా పోలీసులను నమ్మించటము, ఇక అది ఒక్క రోజుతో కూడా అయిపోయేటటువంటిది కూడా కాదు. కొన్ని సందర్భాల్లో వారం రోజులు కూడా అలాగే నడిపి, మీరు ఇల్లు కదలకూడదు, మీ ఇంటి చుట్టూ మా ఏజెంట్లు ఉన్నారు, లేకపోతే ఇట్లా ఇంటెలిజెన్స్ ఏజెంట్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, బ్యాంకుకి తీసుకెళ్ళి బ్యాంకుకి పంపించి మన చేతుల ద్వారా మనమే వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేటట్టుగా అలా అన్నీ కూడా జరుగుతున్నాయి కదా. ఎందుకంటే ట్రాన్సాక్షన్ జరుగుతున్నంతసేపు మనం వేరే వాళ్ళకి ఫోన్ చేయకుండా మన ఫోన్ని ఎంగేజ్ చేయటం అవన్నీ కూడా చేస్తున్నారు కదా. చేస్తున్నారు సార్. కాబట్టి ఈ డిజిటల్ అరెస్ట్ చాలా 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 డేంజర్ ఇష్యూ. అందుకనే మన్ కీ బాత్లో ప్రధానమంత్రి గారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇది చాలా చాలా జరుగుతోంది, అందరూ
జాగ్రత్తగా ఉండండి. అంటే ప్రధానమంత్రే ఎందుకంటే దాన్ని వారు చేస్తే కొన్ని లక్షల మంది, కోట్ల మందికి ఇది వెళుతుంది కదా అని. కాబట్టి ఎవరు ఎప్పుడు మనకి ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ చేశాము, ఇలాగ మీ వాళ్ళని అరెస్ట్ చేస్తాము, మీ అబ్బాయిని అరెస్ట్ చేస్తాము, మీ అమ్మాయిని అరెస్ట్ చేస్తాము, మీకు ఇలా థ్రెట్ ఉంది, డేంజరు అని ఇలా ఎవరు చెప్పినా మనం మానసిక ధైర్యం కోల్పోకుండా మాకు సంబంధం లేదని ఫోన్ పెట్టేయడమే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయమా? ఇప్పుడు మనము ఈ మధ్య కాలంలో ఫోన్ లిఫ్ట్ చేయంగానే హెలో ట్యూన్ ఒకటే వస్తుంది. ఏంటంటే లాటరీ విన్ అయ్యామని కానీ, లేదంటే మీ రిలేటివ్స్ ఎవరైనా అరెస్ట్ చేయబడ్డారు, ఇలాంటి రాంగ్ కాల్స్ ఏమన్నా వస్తే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ 1930కి కాల్ చేయమని చెప్పారు. సో చాలా ప్రికాషనరీ మెజర్స్ అయితే తీసుకుంటున్నారు. చాలా పాలసీస్ ఉన్నాయి, సైబర్ లాస్ ఉన్నాయి. ఇవన్నీ ఎన్నున్నా సరే మనము క్రియేషన్ ఆఫ్ అవేర్నెస్ ఆన్ సైబర్ క్రైమ్స్ అన్నది ద మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ఆఫ్ ద అవర్ ఇప్పటికి. అంటే ముఖ్యంగా అలాగే కొంతమంది వాళ్ళు అమ్మో మన డేటా బయటికి వెళ్ళిపోయింది, లేకపోతే మీరు చేసిన తప్పుల్ని మీరు అలా పార్న్ సైట్స్ చూశారు, లేకపోతే మీ ప్రైవేట్ ఇష్యూస్ మా దగ్గర ఉన్నాయి, అలాగని బ్లాక్మెయిల్ చేయటము, అనేక రకాలుగా మనిషి ఎన్ని రకాలుగా ఏ వేటికి లొంగుతాడో అలాంటి అన్ని యాంగిల్స్లోనూ కూడా మనల్ని వాళ్ళు టచ్ చేస్తున్నారు. కాబట్టి ఈ డిజిటల్ అరెస్ట్ అనేటటువంటిది ఎవరు చెయ్యరు, గవర్నమెంట్ అయితే చేయదు, పోలీసులు చేయరు, సిబిఐ ఏజెంట్లు ఎవరు చేయరు, బ్యాంకు వాళ్ళు చేయరు అనే విషయం అందరికీ అర్థం అవ్వాలి అని అంటారు. అవును. సో డిజిటల్ అరెస్ట్ ఏ గవర్నమెంట్ కానీ, ఏ ఆర్గనైజేషన్ కానీ అలాంటివి చెయ్యరు. సో ప్యానిక్ అవ్వకుండా వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి. అది ఎంత త్వరగా మనం కంప్లైంట్ ఇస్తే అంత త్వరగా సేఫ్ సైడ్లో ఉంటాం. డిలే చేసే కొద్దీ ఆ క్రిమినల్స్ని పట్టుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈవెన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరిగినప్పుడు కూడా మనం ఎంత త్వరగా ఇన్ఫార్మ్ చేస్తే అంత త్వరగా దాన్ని మనం రిట్రీవ్ చేసుకోవచ్చు అమౌంట్ని. ఈ డిజిటల్ అరెస్ట్లో ఎక్కువగా జరుగుతున్నది ఏమిటంటే, అంటే ఇక్కడ సైబర్ నేరం కింద కాకుండా, అంటే మనకు తెలియకుండా మన అకౌంట్లో వచ్చి డబ్బులు పోవట్లేదు, మనకి తెలిసి మనమే ట్రాన్స్ఫర్ చేస్తాం. అవును. అవతల వాళ్ళు మనల్ని భయపెట్టి మనల్ని బ్లాక్మెయిల్ చేసి నిన్ను ఇది చేస్తాము, నిన్ను అది చేస్తాము, నీ ఇంట్లో వాళ్ళకి సొంత వాళ్ళకి కూడా చెప్పావంటే మాత్రం చాలా డేంజర్ ఉంది అని ఇలా భయపెట్టి, నాకు తెలిసిన ఇటీవలే మా స్నేహితుడి వాళ్ళ ఫాదరు అట్లాగా వారం రోజుల పాటు ఆయన ఇంట్లో సొంత భార్యకి చెప్పకుండా, ఇంకా ఎవరికి చెప్పకుండా, వాళ్ళ అబ్బాయికి చెప్పకుండా చాలా కొన్ని లక్షల రూపాయలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా అట్లా కొన్ని ఉన్నాయి. స్టాటిస్టిక్స్ ఎక్కువే ఉన్నాయండి. సైబర్ క్రైమ్స్ 2020 తర్వాత 125% పెరిగాయి. ఎస్పెషల్లీ ముఖ్యంగా ఈ డిజిటల్ అరెస్ట్ అనేటటువంటిది ఒక కొత్త విధానం. సైబర్ క్రైమ్లో చాలా సందర్భాల్లో మనకు తెలియకుండా మన పాస్వర్డ్ వేరే వాళ్ళు ఏదో తీసుకుని చేయటం, అది కాకుండా మనల్ని భయపెట్టి మనల్ని వేరే వేరే మార్గాల్లో మన ద్వారానే మనం బ్యాంకుకి వెళ్ళి డబ్బులు డ్రా చేసి వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. ఆ చేస్తున్నప్పుడు కూడా ఎవరికి ఎక్కడ మన ఫోన్ ఎవరికి చేయకుండా బ్యాంక్ వాళ్ళు ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఎందుకండి ఇంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఏమైనా అవసరమా ఇదే అంటే అది కూడా సమాధానం చెప్పనివ్వకుండా అవతల వాళ్ళు మనల్ని ఫోన్ లైన్లో పెట్టి మనల్ని మాట్లాడుతున్నట్లుగా చేసి అలా చేయడం కూడా ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఈ జాగ్రత్త చాలా చాలా ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది కూడా మనకి సైబర్ నేరాలు, సైబర్ భద్రత అనేటటువంటి ఈ ధారావాహిక ద్వారా అందరూ తెలుసుకోవాలి. అయితే మేడం, ఇంకా ముందుకెళితే ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి కదా, అంటే ఏ యాంగిల్స్లో వీళ్ళు చేస్తారు అంటే ముఖ్యంగా ఈ సిఐఏ ట్రేడ్ అని చెప్పి ఏదో అంటుంటారు, ఏంటండి ఆ సిఐఏ ట్రేడ్ అంటే? సో ఇక్కడ మనం సైబర్ క్రైమ్ ఎలాగో సైబర్ సెక్యూరిటీ, ఈ క్రైమ్స్ని ఆపడానికి సెక్యూరిటీ మెకానిజమ్స్ అన్నవి ఉంటాయి. సో మనం ఇక్కడ వాళ్ళు ముఖ్యంగా 3 విధాలుగా, కాన్ఫిడెన్షియాలిటీ ఒకటి, ఇంటిగ్రిటీ ఒకటి, అవైలబిలిటీ ఒకటి, దీన్నే సిఐఏ ట్రేడ్ అంటారు. కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఇక్కడ వాళ్ళు ఏమి మోడిఫికేషన్ కానీ హామ్ కానీ పెద్దగా ఉండదు, కానీ ఏం చేస్తారంటే ఏ అనే పర్సన్ బి అనే పర్సన్కి డేటా పంపిస్తూ ఉంటారు. అలా పంపించేటప్పుడు
ఒక నెట్వర్క్ ద్వారా పంపించాలి. ఆ నెట్వర్క్ ఇన్సెక్యూర్ కమ్యూనికేషన్ ఛానల్. అయితే ఈ థర్డ్ పర్సన్ ఏకి కానీ బీకి కానీ తెలియకుండా ఆ డేటాని రీడ్ చేస్తారు. అంటే అక్కడ మనం కాన్ఫిడెన్షియాలిటీని కోల్పోతున్నాం. మనం నెట్ వాడినా సరే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి మెయిల్ వెళ్తుంది అంటే నేను ఇంకొకరికి పంపిస్తున్నాననే కానీ థర్డ్ పర్సన్ దాన్ని యాక్సెస్ చేస్తారని కాదు. మనం దాన్ని ఈవెన్ వాట్సాప్ కూడా ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కంటే ఓన్లీ ఇద్దరు మాత్రమే కాన్వర్జేషన్ చేస్తున్నట్టు. సో థర్డ్ పర్సన్ చదవటం వల్ల అక్కడ కాన్ఫిడెన్షియాలిటీ పోతుంది. ఇలా కాన్ఫిడెన్షియాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా ఉండటం కోసం ఎన్క్రిప్షన్ మెకానిజం యూస్ చేస్తాం. అంటే పంపించే వాళ్ళు పంపించే డేటాని యాపిల్ అంటే ఏపీఎల్ఈ యాపిల్ అని కాకుండా దాన్ని డీకోడ్ చేస్తారు, ఎన్క్రిప్ట్ చేసి. అంటే అన్రీడబుల్ ఫామ్, థర్డ్ పర్సన్ చదివినా సరే దాన్ని అర్థం చేసుకోలేరు, అలాగ పంపిస్తారు. రిసీవ్ చేసుకున్న పర్సన్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ని ఏకి బదులు బి, పీకి బదులు క్యూ అలా రాసి పంపిస్తే ద నెక్స్ట్ లెటర్ రాసి నెక్స్ట్ లెటర్స్ పంపించినప్పుడు ద అదర్ పర్సన్ విల్ రిసీవ్ ద కోడెడ్ డేటా, ఎన్క్రిప్టెడ్ డేటాని రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు డిక్రిప్ట్ చేసుకోవాలి అంటే వీళ్ళు చెప్తారు, నేను పంపించిన టెక్స్ట్ లెటర్స్లో నెక్స్ట్ లెటర్ చదువు అని చెప్తారు. సో దట్ వాళ్ళు డిక్రిప్ట్ చేసుకొని చదవగలరు. ఏమి రీప్లేస్ చేశాడు అన్న విషయము ఆ థర్డ్ పర్సన్కి తెలియదు, మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాకర్కి తెలీదు. సో తెలుసుకోవడానికి వాళ్ళు చాలా మెథడ్స్ అప్లై చేస్తారు. బ్రూట్ ఫోర్స్ అటాక్స్, చాలా అల్గోరిథమ్స్ అలాంటివన్నీ ఇంప్లిమెంట్ చేసి దాన్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తారు. సో దీనికి ఏఐ కూడా యూస్ చేస్తారు డీకోడింగ్ మెకానిజంకి. సో కాన్ఫిడెన్షియాలిటీ కాంప్రమైజ్ అవ్వడం అన్నది ఒక ఆస్పెక్ట్. ఇంకొకటి ఇంటెగ్రిటీ అంటే ఏ అనేవాడు బి అనేవాడిని మీట్ మీ అట్ సో అండ్ సో ప్లేస్ అంటాం. అంటే వాళ్ళు థర్డ్ పర్సన్ ఆ ప్లేస్ని మారుస్తారు ఆర్ ఆ టైంని మారుస్తారు. ఆ మోడిఫై అయిన మెసేజ్ థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్కి రీచ్ అవుతుందంటే ఏ అనే పర్సన్ మీట్ మీ అట్ సో అండ్ సో ప్లేస్ అంటే బీకి ఈ మార్చిన ప్లేస్ కనిపిస్తుంది. సో ఏం చేస్తాడు, ఈ మార్చిన ప్లేస్కి ఇతను వెళ్తాడు. సో ఇవి ఎక్కువగా మిలిటరీ ఆర్గనైజేషన్స్ కొన్ని కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాల్సిన చోట ఈ డేటా మారడం అన్నది వెరీ డేంజరస్ ఆస్పెక్ట్. సో ఇంటిగ్రిటీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. ఇది కూడా వన్ ఆఫ్ ద థ్రెట్స్. ఇంకొకటి అవైలబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ కానీ రైల్వే రిజర్వేషన్ సిస్టమ్స్ కానీ ఇలాంటివన్నీ ఏం చేస్తారంటే ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ సర్వర్ని డౌన్ చేస్తారు, యాక్సెస్ని నిలిపేస్తారు. సో దట్ అన్అవైలబుల్గా ఉంటుంది, అంటే ఆ సైట్ వీళ్ళకి అవైలబుల్గా ఉండదు. దీన్ని అవైలబిలిటీ అంటారు. అది ఇంకొకటి కొన్ని మనము ఏమైనా మాల్వేర్స్ ప్రొడ్యూస్ చేసేసి ఆ సర్వీస్ని బ్లాక్ చేస్తాం, డినయల్ ఆఫ్ సర్వీస్ అంటాం. సో అది ఒకటి. ఇంకొకటి డిస్ట్రిబ్యూటెడ్ డినయల్ ఆఫ్ సర్వీస్. సో ఇక్కడ కంప్యూటర్స్ అన్ని నెట్వర్క్ ఓరియంటెడ్గా కనెక్ట్ అయ్యి ఉంటే అప్పుడు కూడా ఈ అవైలబిలిటీ స్టాప్ చేయడం ఒకటి, ఈ సర్వీస్ని ఒక పర్టికులర్ సర్వీస్ని డినై చేస్తారు, రిజెక్ట్ చేస్తారు. సో ఇలాంటి అటాక్స్ కూడా ఉంటాయి. అంటే ఇది అటాకర్స్ చేస్తారు, అటాకర్స్ పని. అలా ఒక పర్టికులర్ టైము చేసినందువలన ఒక అరగంట గంట ఒక సర్వీస్ నిలిపివేయటం వల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏంటి? ఒకటి ఏంటంటే బ్యాడ్ నేమ్ తీసుకురావాలి ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్కి, ఆర్ ఆ సైట్ సరిగా పని చేయట్లేదు అంటే దే విల్ మూవ్ ఆన్ టు సమ్ అదర్ సైట్. అక్కడ వాళ్ళ వెబ్సైట్ యూసేజ్ తగ్గిపోతుంది, ఆ ఆర్గనైజేషన్కి వచ్చే ఫేమ్ పోతుంది, డీఫేమింగ్. అంటే ఇక్కడ వ్యాపారంలో ఉండేటటువంటి పోటీ వలన ఒకళ్ళని తగ్గిస్తే కానీ నేను పెరగలేను, నేను ఎదగలేను అనేటటువంటిది హయ్యర్ లెవెల్స్లో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి మనం కానీ సాధారణ పౌరుడికి మనిషికి డైరెక్ట్గా యాక్సెస్ సంబంధం లేదు. అంటే సాధారణ పౌరులు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ సాధారణ పౌరులకి రిలేటెడే, రైల్వే టికెట్ రిజర్వేషన్ సిస్టమ్ ఇవి కూడా సాధారణ పౌరులు యాక్సెస్ చేసుకునేవి. సో యాహూ మెయిల్స్ పంపిస్తూ ఉంటాము, గూగుల్ని కూడా ఒకవేళ డౌన్ చేశారనుకోండి, సో కామన్ మ్యాన్కి రిలేటెడే అవుతాయి ఇవన్నీ కూడా. కామన్ మ్యాన్ యూస్ చేసే సర్వర్స్ని దో దే ఆర్ రిలేటెడ్ టు బిగ్ ఆర్గనైజేషన్స్, అవి డౌన్ అవ్వడం వల్ల వీళ్ళకి యాక్సెసిబిలిటీ తగ్గుతుంది, వీళ్ళల్లో వాళ్ళ మీద ఉన్న నమ్మకం పోతుంది. ఒక్కసారిగా కొన్ని లక్షల మంది వెంటనే ఎన్మాస్గా
వేరే వాటిని వెతుక్కునే అవకాశం డబ్బులు డ్రా చేయాలి, ఎక్కడికన్నా వెళ్తున్నాము, ఆ సర్వర్ డౌన్ అయిందంటే ఇక్కడ ఏటీఎంలు పని చేయలేదు, సో పలానా బ్యాంక్ ఎప్పుడు అది అవైలబిలిటీ ఉండదు, సో షిఫ్ట్ టు ఈ చర్నర్స్ పెరుగుతారు, చర్నింగ్ ఫ్రమ్ వన్ ఆర్గనైజేషన్ టు అదర్ ఆర్గనైజేషన్స్. ఈ పబ్లిక్లో ప్యానిక్ని క్రియేట్ చేయటము ఒక రీజన్ అవుతుంది, ఇంకొకటి చర్నింగ్ కూడా దీని వీళ్ళు ఇలాంటిది ఎవరో హ్యాకర్సు లేకపోతే ఎవరో వాళ్ళు చేయడంతో పాటు కొన్ని ఆర్గనైజేషన్స్ కావాలనుకునే కొంతమందిని పెట్టుకొని కూడా ఇలాంటివి చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇన్సైడర్ థ్రెట్స్ అండ్ ఆల్సో డ్యూ టు కాంపిటీషన్, అన్హెల్దీ కాంపిటీషన్ వల్ల కూడా ఇలాంటివి తెలియకుండా థర్డ్ పార్టీకి ఎవరికైనా పెట్టి చేయించేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇది అంటే సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇది అంటే సిఐఏ ట్రేడ్ అనేటటువంటిది కాన్ఫిడెన్షియాలిటీని ఉంచనివ్వకుండా చేయటము. ఇప్పుడు మీరు ఫస్ట్లో చెప్పినటువంటి దానివల్ల మన సమాచారం అంతా మూడో వ్యక్తి తీసుకుంటున్నాడు అని చెప్పారు కదా, ఆ మూడో వ్యక్తి తీసుకుని ఏం చేస్తాడు ఈ సమాచారంతో? సో మనకు తెలియకుండా డేటా బయటికి వెళ్ళడాన్ని డేటా బ్రీచ్ అంటాం. ఈ డేటా బ్రీచింగ్ వల్లే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెలింగ్ అప్పుడు టికెట్స్ పర్చేస్ చేస్తూ ఉంటాము, ఆఫ్టర్ జర్నీ మనకు ఆ టికెట్ అవసరం లేదు, సో ఆ టికెట్ పారేస్తూ ఉంటాం. అబీ బస్లో కానీ రెడ్ బస్లో కానీ ఆర్ ఫ్లైట్ టికెట్స్ కానీ కొంటూ ఉంటాము. అప్పుడు మనం ఆ టికెట్ పైన నోటీస్ చేస్తే బార్కోడ్ కానీ క్యూఆర్ కోడ్ కానీ ఉంటుంది. సో అవి స్కాన్ చేసి అండ్ ఆల్సో ఆ టికెట్ పైన అన్ని డీటెయిల్స్ ఉంటాయి, మన డీటెయిల్స్ ఉంటాయి, మన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఈమెయిల్ ఐడి ఉంటుంది, నేమ్, డెస్టినేషన్, సోర్స్ అండ్ డెస్టినేషన్ కూడా ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నాము, డేట్, టైం. సో వీళ్ళు కాల్ చేస్తారు, పర్సన్కి కాల్ చేసి ఈ డీటెయిల్స్ అన్నీ చెప్తారు. ఎలా యూస్ చేస్తారన్నారు కదా, సో ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పి మీరు సో పలానా రోజు పలానా టైంలో మీరు ట్రావెల్ చేశారు, మీరు ట్రావెల్ చేసిన ఫ్లైట్లో కానీ బస్లో కానీ ఒక క్రిమినల్ కానీ ఒక టెర్రరిస్ట్ కానీ ఉన్నారు, సో మేము వాళ్ళని ట్రేస్ అవుట్ చేస్తున్నాము అంటే, లేదు నేను జెన్యూను, నేను పలానా చోట ఒక బ్యాంక్ ఎంప్లాయీని, పలానా ఎంప్లాయీగా ఉన్నాను, నాకు వాళ్ళతో సంబంధం లేదు, నేను జస్ట్ ఈ పర్పస్ కోసం వెళ్ళాను అని చెప్తాం మనం. సో మీరు ఇంతగా చెప్తున్నారు, మీరు చాలా రైట్ పర్సన్ అయితే, ఇఫ్ యు ఆర్ నాట్ అసోసియేటెడ్ విత్ దట్ టెర్రరిస్ట్, అప్పుడు ఏంటి మీ డీటెయిల్స్ చెప్పండి, ఏది మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ చెప్పండి అంటే, అదర్ దాన్ ద డీటెయిల్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద టికెట్ ఏమన్నా కావాలి అంటే అప్పుడు వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకునే అవకాశం ఉంది. సో ఇలాగా ఈ థ్రెటనింగ్ కాల్స్ వస్తాయి, ఐడెంటిటీ థెఫ్ట్, మిస్యూజ్ ఆఫ్ అవర్ ఇన్ఫర్మేషన్ అది కూడా చేయొచ్చు. సో సెవరల్ ఫ్రాడ్స్, నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, సెవరల్ అదర్ ఫ్రాడ్స్ కూడా చేసే అవకాశం ఉంది. అంటే కేవలం మనం ఏదో ఒక బస్ టికెట్ని వాడి ఆ బస్ టికెట్ నాకు ఇంకా అవసరం లేదు అని బయటపడేసే దాని ద్వారా అందులో ఉండే బార్ కోడ్ని రీడ్ చేసి దాంట్లోంచి డీటెయిల్స్ తీసుకొని మనకి ఫోన్ చేసి మళ్ళీ దాని ద్వారా థ్రెట్ చేయటం. అంటే సమాచార విప్లవంలో ఎంత సౌకర్యం అనుభవిస్తున్నామో అంత థ్రెట్ కూడా ఉన్నది, అంత డేంజరు, అంత అపాయం కూడా ఉన్నది అనే విషయం అందరూ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ సైబర్ నేరాలు, సైబర్ భద్రత ధారావాహిక ఎంత ప్రాముఖ్యత ఉన్నదో దీనికి శ్రోతలు అర్థం చేసుకోవాలి. ఇలాంటి అనేకమైన విషయాలు మనతో పంచుకోవడానికి డాక్టర్ సివి కృష్ణవేణి గారు సిద్ధంగా ఉంటారు. సమయాభావం వల్ల ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. తిరిగి వచ్చే కార్యక్రమంలో మరిన్ని వివరాలతో మిమ్మల్ని కలుస్తాం. ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం అండి.